ఎలక్షన్స్కి చాలా టైం ఉంది, అయినప్పటికీ కూడా రాజకీయ పార్టీలు రెడీ అయిపోయే ఎలక్షన్స్కి అని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే రీసెంట్గా చూస్తే జీవన్ రెడ్డి ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో ఉండి అసంతృప్త నేతగా ఉన్న జీవన్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నట్టుగా తెలుస్తోంది. ఎలా ఉండబోతుంది సార్? ఎలా విశ్లేషిస్తారు దీన్ని? జీవన్ రెడ్డి గారు డెఫినెట్లీ ఒక క్రెడిబిలిటీ ఉన్నటువంటి నాయకుడు. సుదీర్ఘకాలంగా ఆయన రాజకీయ జీవితాన్ని మనందరం కూడా చూస్తున్నాం. సో ఆయన నిజాయితీపరుడు. ఆ టైప్ ఆఫ్ పాలిటీషియన్స్ ఈ ప్రజెంట్ డే కాంటెస్ట్లో చాలా రేరుగా ఉంటారు. సో అతనికి మామూలుగా అయితే ఆయన జనరల్గా పార్టీ మారకూడదు, కానీ అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఎవరైతే ఎమ్మెల్యే అయితే గెలిచాడో ఆ సంజయ్ని తీసుకోవడం అనేది ఆయన అడగకుండా తీసుకున్నట్టుగా కనపడుతుంది. దానివల్ల తీవ్రంగా అసంతృప్తి చెందాడు. తర్వాత స్థానికంగా లోకల్ బాడీ అభ్యర్థులు నిర్ణయించేటప్పుడు ఈయన అభ్యర్థులు కొందరిని కాదని అతని అభ్యర్థులు కూడా ఇవ్వాల్సిన పరిస్థితి కాంగ్రెస్కి వచ్చినట్టుంది. ఎందుకంటే ఎమ్మెల్యే ఇందులోకి చేరాడు కాబట్టి. సరే అఫీషియల్ కాకపోవచ్చు, కోర్టు ద్వారా వేరే తీర్పు రావచ్చు, వేరే విషయం. కానీ బట్ అతని అభ్యర్థులకు ఎక్కువ మందికి వీళ్ళు సీట్లు ఇచ్చినట్టున్నారు. ఇదంతా కూడా ఆయన తీవ్ర అసంతృప్తికి గురి చేస్తుంది. ఆయన ఎన్నో ఏళ్ల నుంచి అదే ప్రాంతంలో ఎమ్మెల్యేగా చేశాడు, ఎంపీగా చేశాడు, ఎమ్మెల్సీగా చేశాడు. ఈ కారణాల చేత అతనికి ఈ ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఇక్కడ స్థానికంగా సఫకేషన్ వచ్చింది. ఈ కారణం చేత అట్లాంటి లీడర్ కూడా అటో ఇటో చూడాల్సిన పరిస్థితి ఏర్పడి కనపడేది. బట్ నాకు ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే మేమంతా బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చాం. అవును, నేను కానీ, ప్రకాష్ కానీ, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కానీ, కేకే మహేందర్ రెడ్డి కానీ, విజయరామారావు కానీ, రెహమాన్ కానీ, మేమంతా బీఆర్ఎస్ పొసగాక వాళ్ళ యాటిట్యూడ్ నచ్చక ఇదే యాటిట్యూడ్ ఇట్లాంటిదే ఫేస్ చేసి మేమంతా బయటకు వచ్చినాం. మాకు ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే సార్ అట్లాంటి జీవన్ రెడ్డి మరి ఇట్లా దీంట్లో ఏమడగలుగుతాడా? ఎందుకంటే ఇంతకంటే ఎక్కువ సఫికేషన్ ఉంటుంది. అవును, సఫికేషన్ ఉంటుంది. బట్ ఈయన సీనియారిటీ వాళ్ళు గౌరవించి బహుశా రేపు మీరు అన్న 2 years తర్వాత వచ్చే ఎలక్షన్స్లో ఇతనికి సీట్ ఇస్తారేమో, అజురెంట్స్ ఇచ్చి ఉంటారు. అప్పుడు ఆయన డెఫినెట్లీ గెలుస్తాడు. ఎందుకంటే కాంగ్రెస్ కూడా హవా తగ్గింది, గతంలో ఉన్న హవా లేదు. అంటే ఎలక్షన్స్కి ముందే అయితే రేవంత్ రెడ్డి 80% టీఆర్ఎస్ను ఓడించాలని మాలాంటి వాళ్ళం కూడా చాలా తీవ్రమైన కృషి చేసి రేవంత్ రెడ్డి గెలిపించాము. మేమెవరం కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి వద్దనే అనుకుంటున్నాం. ఓకే. సో ఆ జనరల్ ట్రెండ్ అట్లా క్రియేట్ అయింది. ఆ ట్రెండ్ వల్ల ఏమవుతుందంటే కాంగ్రెస్ 63 సీట్లు గతంలో ఉన్నాయి, అవి ఈరోజు 30 కూడా దాటరు వాళ్ళు. ఆ కాంటెస్ట్ లోపల మీకు రాజకీయ వాతావరణం పూర్తిగా ఒక హంగు వైపున పోతుంది, లేదా లేవాల్సిన బీజేపీ లేవట్లేదు కాబట్టి మళ్ళీ బీఆర్ఎస్ పుంజుకుంటుంది సార్. ఎందుకంటే మీలాంటి వాళ్ళు మిగతా వాళ్ళు అందరూ కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచి గెలవాలని చెప్పి మాట్లాడుకున్న పరిస్థితి ఎందుకు 2.5 సంవత్సరాల్లోనూ తలకిందులైంది? ఇచ్చిన హామీలు నెరవేర్చలేదా? లేకపోతే ప్రజలు నాడి ఏంటి, ప్రజల్లో ఏం కష్టాలు ఉన్నాయి అనేది ప్రభుత్వం తెలుసుకోలేకపోతుందా, కాంగ్రెస్ పార్టీ తెలుసుకోలేకపోతుందండి? ఏం చెప్తారు? మనకు ఎందుకు హైడ్రా ఉంది, ఏదో ఇనిషియల్గా మనందరం కూడా బాగానే చేస్తున్నాడు అని అనుకున్నాం. ఎన్ కన్వెన్షన్ కొట్టిన తర్వాత అట్లాంటి పెద్దవాళ్ళు ఇట్లాంటి ఎంక్రోచ్మెంట్స్ పోతే బాగుండేది. బట్ సాధారణ పౌరుల మీద పడ్డారు. పెద్ద హ్యూమన్ క్రైజ్ చూసాం మనం, ఎట్లా సామాన్లు గగ్గోలు పెట్టారు. ఎందుకంటే ఒక ఆల్టర్నేటివ్ డిపిఆర్ క్లియర్ తయారు చేసుకొని ఎవరికైతే మీరు డిస్ప్లేస్ చేస్తున్నారో వాళ్ళకు ఒక ఆల్టర్నేట్ చూపించి కాంపెన్సేషన్ చేతిలో పెట్టి మీరు చేసి ఉంటే బాగుండేది. ఎక్కడో ట్రాక్ తప్పారు వాళ్ళు. తప్పి హైడ్రా ఎంతైతే మనందరం ఊహించామో అంత పాజిటివ్ కంటే నెగిటివే ప్రభుత్వానికి ఒక వాల్యూ యాడ్ చేసింది, నెగిటివ్ వాల్యూ. నెక్స్ట్ వచ్చి మూసీ అన్నారు. మూసీలో కూడా గగ్గోలు నెంబరింగ్ వేశారు. వాళ్ళంతా పేదోడు, గొడవ ఇంటర్వ్యూలు కూడా మనం మీడియాలో చూసాం. అక్కడ కూడా అనాలోచితంగానే వాళ్ళు డిపిఆర్ అసలు తయారు కదా, మనకు అసెంబ్లీ ద్వారా అర్థమైంది కదా, ఈ డిపిఆర్ఏ తయారు కాపాయి, నీ డబ్బులు ఎంతో తెలియకపోయా, నీకు ఎవరు డబ్బులు ఇస్తాడో తెలియకపోయా. ఇది ఒక ఆస్పెక్ట్. ఈ రెండు కాంగా ఈ 2 మేజర్ ప్రోగ్రామ్స్ వాడు అయితే అలాట్ చేశారో, అనౌన్స్ చేశారు, ఆ 2 కూడా మంచి కంటే చెడు ఎక్కువ చేశాయి కాంగ్రెస్ పార్టీకి. ఇది కాకుండా మీరు అన్నట్టు రకరకాల హామీలు గుప్పించి అందులో ఫిక్స్ 50% మించి వాళ్ళు చేయలేకపోయారు. ఆ 50 కూడా నేను ఇంకా ఎగ్జాజరేట్స్ చెప్తున్నానేమో తెలియదు, కానీ అసలు డబ్బులు లేవు దగ్గర. మీరు నేను అనుకోవడం కాదు కదా, సీఎంఏ చెప్తున్నాడు. ఆయన చెప్తున్నాడు డబ్బులు లేవు కాదు, నన్ను మూసుకొని తినండి అంటున్నాడు ఆయన. ఎట్లాంటప్పుడు మిగిలిన హామీలు ఎట్లా నెరవేరుస్తారు? మీరు చేయలేరు అన్నప్పుడు సహజంగా స్థానిక ఎలక్షన్స్ అంటే డిఫరెంట్. అవి స్థానిక ఎలక్షన్స్ ఎప్పుడు కూడా రూలింగ్ పార్టీకి అనుకూలంగా ఉంటాయి. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మనం చూసాం. అంత మాత్రం చేత స్థానిక ఎలక్షన్స్లో వాళ్ళు బాగా సీట్లు వచ్చాయని చెప్పి రేపు ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకు కూడా ఎంపీలకు కూడా అదే రిజల్ట్ వస్తుందని కూడా తప్పు. కాంగ్రెస్ చాలా క్రెడిబిలిటీ కోల్పోయింది. మిగిలిన హామీలు నెరవేర్చే అవకాశం కూడా నియర్ ఫ్యూచర్లో కనపడట్లేదు. అన్ఫార్చునేట్లీ ప్రభుత్వం అనేది డబుల్ ఇంజిన్ సర్కార్ కాదు. ఇక్కడ కాంగ్రెస్ అక్కడ కాంగ్రెస్ అయితే కేంద్రం మీద పడి కేంద్రం తెచ్చుకోవచ్చు, అది లేదు. అది బీజేపీ. ఇక్కడ బీజేపీ మీకు ఇవ్వదు. మీరు ఎన్ని మనం అనడం కాదు, సీఎంఏ
1,32,000 కోట్ల ప్రపోజల్ సీఎం చెప్పాడు. అన్నిసార్లు తిరిగా, 60 సార్లు తిరిగా, ఇవన్నీ తిరిగా ఇచ్చొచ్చా, ₹1 కూడా రాలేదన్నాడు. మనం అనడానికి 2 years తర్వాత ఆయన స్టేట్మెంట్ ఏంటంటే 1,32,000 కోట్ల ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రానికి పోతే ఒక్కటి శాంక్షన్ కాలేదని చెప్పాడు సీఎం. ఎందువల్ల కాలేదు అంటే మీరు వేరే పార్టీ కాబట్టి మీకు ఆ సహకారం కేంద్రం నుంచి రొటీన్గా రాష్ట్రాలకు వచ్చే నిధులే వస్తాయి తప్ప ఇవి అదనపు ప్రాజెక్టులు కానీ అదనపు కానీ మీకు రావు. ఇది బ్యాక్ డ్రాప్ ఉండగా ఓకే, ఏ రకంగా రేపు కాంగ్రెస్ అనేది మిగిలిన హామీలు నెరవేస్తే చెప్పండి. కాబట్టి 100% వాళ్ళ డౌన్ఫాల్ తప్పదు. మనం ఏదైతే హోప్స్ క్రియేట్ చేసుకొని ఆయనకంటే నేను బెటర్గా పెర్ఫామ్ చేస్తాడు అనుకున్నామో అవన్నీ కూడా ఆశలన్నీ కూడా అడిగాల్సిన ఒకటి నెంబర్ 1 తేలిపోయింది. నెంబర్ 2 కరప్షన్ కూడా. మనం విపరీతంగా ఫ్యామిలీ మెంబర్స్ తింటున్నారని మొత్తుకున్నాం అలాంటి వాళ్ళు. అసెంబ్లీలో కూడా మాట్లాడుతున్నారు ఇప్పుడు అక్కడ బీఆర్ఎస్ కి సంబంధించి. ఇప్పుడు బీఆర్ఎస్ కరప్షన్ కంటే కాంగ్రెస్ కరప్షన్ ఎక్కువైపోయింది. అవునా? అంతే. ఇప్పుడు కాంగ్రెస్ కరప్షన్ నుంచి మీరు మాట్లాడడం ఏంటి? ఆ మంత్రివర్గంలో ఉన్నటువంటి సభ్యురాలుగా ఉన్న కొండ సురేఖ ఆమె స్టేట్మెంట్ ఏంటి? మా మంత్రివర్గ సహచరులు పర్సెంటేజ్ ఏంటి పని చేయట్లేదు అంది. అసలు డైరెక్ట్ గా చెప్పేసింది ఆవిడ. అనదా లేదా? తెల్లారి మన సర్దుకొని అది పొరపాటుగా అన్నట్టున్నా అనుకొని వీళ్ళ గురించి అది పాతోళ్ళ గురించి మాట్లాడుతున్నాను ఎవడ నమ్ముతాడా? నువ్వు మాట్లాడేది అయిపోయింది, అందరికీ అర్థం అయిపోయింది. ఆ సిచ్యువేషన్లో ఉంటుందని మనం ఎవరైనా ఊహించామా? సో మంత్రివర్గ సభ్యులందరూ కూడా కరప్షన్ మీద ఆధారపడి విపరీతంగా అప్పటికంటే ఎక్కువ దోచుకోవటం. ఊరికి 5 తయారయ్యారు. ఇప్పుడు కుటుంబానికి 6-5 దోచుకుంటాను మనం అంటే ప్రతి ఊరికి 5 తయారయ్యారు అట్లా దోపిడీదారు. ఇది మనం తెలంగాణలో మనం ఊహించలేదు. తెలంగాణ అనేది అమరుల ఆత్మ బలిదానాల సాక్షిగా సకల జిల్లా పోరాటంతో వచ్చినటువంటి తెలంగాణ ఇది. దీనికి మనం ఇది డిఫరెంట్ ఉంటుందని, అడ్మినిస్ట్రేషన్ పారదర్శకంగా ఉంటుందని, చాలామందికి ఇందులో భాగస్వామ్యం ఉంటుందని మనం ఆశించాం. అట్లా కాకుండా వీళ్ళు కూడా పాత పందాలోనే ఎప్పటి కాంగ్రెస్ ఈజ్ ఫేమస్ ఫర్ కరప్షన్, రైట్? సో అదే కోవలో పోతున్నారు తప్ప వీళ్ళు వేరే ధోరణి అనేది కనపరచట్లేదు. ఇంక్లూడింగ్ రేవంత్ రెడ్డి అన్నదమ్ములు కూడా రాష్ట్రాన్ని పంచుకున్నారని, జోనల్గా పంచుకున్నారని, ఏ జోన్లో ఎవరు కావాలంటే అడుగు తమ్ముడు అన్న ఇన్ఛార్జ్ ఉంటాడని చెప్తున్నారు. నాకు తెలియదు, మీడియా చెప్తుంది. మీడియా చెప్తుంది అన్నమాట. ఈ జోనల్ సిస్టమ్ గతంలో ఇంప్లిమెంట్ అయింది లేదు కానీ ఇప్పుడు మాత్రం పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ అవుతుంది. ఏ జోన్కి ఆ జోన్కు ఇన్ఛార్జ్ ఉన్నాడు ఎవడంటే సీఎం అన్నను తమ్ముడు లేదా బామ్మరిదో కొడుకు అల్లుడు, ఇట్లా ఈ పరిస్థితి. ఇది మనం ఊహించింది కాదు. కాబట్టి ఈరోజు రేవంత్ రెడ్డి అనేవాడు మోస్ట్ అన్పాపులర్ చీఫ్ మినిస్టర్గా విదిన్ మీరన్న 2.5 yearsలో అసలు కొలాప్స్ అయిపోయింది. కాబట్టి ఇప్పటికిప్పుడు ఎలక్షన్ వచ్చినా రేపు ఆఫ్టర్ 2 years వచ్చినా ఏదో ఒక మిరాకిల్ జరిగితే తప్ప, మిరాకిల్ అంటే మీరు హామీలు నెరవేర్చడానికి మీ డబ్బులు కావాలి. ఎక్కడి నుంచి వస్తే ఆకాశించి వర్షం వస్తుందా? రాదు కదా. కేంద్రం నీకు ఇస్తుందా? ఇవ్వదు కదా. మరి కేంద్రంలో ఏమైనా కాంగ్రెస్ వచ్చే పరిస్థితి అంటే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ రోజు రోజుకు ఇది వెనక సామెత ఉండే నానాటికి తీసికట్టు నామం బొట్లు అని ఇంకా 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 పోతుంది తప్ప ఎక్కడ కూడా లేదు. కర్ణాటక వాడు దే మే లూజ్ ద కమింగ్ 2 years తర్వాత ఎలక్షన్ అవుతాయి. ఆ ఉన్న ఏకైక ఉన్నదే 3. కేరళ ఒకటి, కేరళ కాదు హిమాచల్ ఉంది. వాళ్ళకి హిమాచల్ ఓడిపోతారు అంటున్నారు. ఇప్పుడు వాళ్ళకి జీతాలకు డబ్బులు ఇవ్వట. ఇటు కర్ణాటక పోయి హిమాచల్ పోయి ఉన్న తెలంగాణ పోయినాక కాంగ్రెస్ ఎక్కడిది? ఎందుకంటే మొత్తం ఎలక్షన్ డబ్బులన్నీ తెలంగాణ నుంచి పంపిస్తున్నారంట. కర్ణాటక నుంచి ఇక్కడి నుంచి కర్ణాటక నుంచి పంపుతారు, లేదా ఇక్కడి నుంచి పంపిస్తారు. ఇక్కడి నుంచి పోవడం గ్యారంటీ. కర్ణాటక ఇద్దరు తనుకుంటున్నారు కాబట్టి సీఎం సిద్ధరామయ్య గారును డికే శివకుమార్ కాస్త ఇంత వీళ్ళంతా పంపకపోవచ్చు, తక్కువ మొత్తంలో పంపుతుండొచ్చు. ఏదైనా కంట్రిబ్యూషన్ కాస్తో కూస్తూ కర్ణాటక నుంచి కూడా వస్తుంది. ఈ 2 రాష్ట్రాలు మీకు చేతుల నుంచి పోయిన తర్వాత రేపు మీరు ఎట్లా సర్వ్ అవుతారు అసలు నేషనల్ లెవెల్లో అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. నేను అంటే అట్లా ఓవరాల్గా పార్టీ పరిస్థితి దేశవ్యాప్తంగా కూడా బాగాలేదు. ఇప్పుడు మరీ తెలంగాణలో అయితే ఘోరంగా ఉందని నేను అనుకుంటున్నాను.